మేడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే అవ్వాతాతలకు 3,000 పింఛన్ అనే కార్యక్రమాన్ని నిన్న చేసిన పరిస్థితి మరి మీరు చూసే ఉంటారు. మరి ఆ సభలో ప్రతిపక్ష పార్టీలు కుటుంబాలని చీల్చే విధంగా కుట్రలు చేస్తాయి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇంక ఎలా చూసేదండి, ఆయన చేసి ప్రతిదీ ఆయన చేయడం, ప్రతిపక్షాల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడటం ఆయనకి అది అలవాటు అయిపోయింది కదండి. అలా మాట్లాడటం చేస్తుంది ఆయనే. అది కుట్రాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు, విడదీస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు చేసింది అదే కదా, అదే చూపిస్తున్నాడు శాంపిల్. మనకి ఏమక్కర్లేదు. ఆయన స్టార్టింగ్ అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా హైదరాబాద్ లో అది ఇదని పెట్టాడు చూడండి, అప్పటి నుంచి కూడా ఆయన చేయటం, మనం తెలుగుదేశం మీద పెట్టడం. అందుకన్నా ఆయనకు వచ్చిన విద్య లేదండి. 2 నెలలు ఆడుకోనివ్వండి, ఎలా ఆడుకుంటారు. అందుకే జనాలు కూడా బాగా ఆడుకుంటున్నారు కదా. వచ్చేసి మా కుర్చీలకి టేబుల్స్ కి చెప్పుకుంటున్నాడు నీ బిడ్డని నీ బిడ్డని. అసలు అలా చెప్పడానికి కూడా ఆయనకి ఏం అనిపించట్లేదో ఏంటో అర్థం కాల. సరే పింఛను 250 పెంచుకుంటారు. 200 నుంచి 2,000 చేశారు చంద్రబాబు గారు. 5 సంవత్సరాల్లో నువ్వు 1000 రూపాయలు ఆడవలేకపోయావు. సరే ఇప్పుడు లాస్ట్కి 3,000 ఇస్తున్నాను అన్నావు. ఇవాళ ఎన్నో తారీఖు అండి? ఇప్పుడు వరకు పింఛన్ ఇవ్వలేదండి. ఎంతమందో పింఛన్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. నీకు అది కూడా చేతగట్ల, జీతాలు ఇవ్వటం చేతగట్ల. ఆడవాళ్ళని రోడ్ల మీద పడి 20 రోజుల నుంచి పాపం రోడ్డు మీద పడి వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. 10,000 వచ్చే జీతం వచ్చేవాళ్ళు నీకు లక్షల జీతాలు ఇచ్చుకుంటున్నావే. వాళ్ళకి కొంచెం పెంచొచ్చు కదా. పోలీసులతో కొట్టిస్తున్నావు, లాగిస్తున్నావు, ఏడుస్తున్నారండి. మనసు తరుక్కుపోతూ ఉంది. రాజధాని రైతులను ఏడిపించారు. ఇప్పుడు వీళ్ళని ఏడిపిస్తున్నారు. ఇంతమందిని ఏడిపించి ఆయన బాగుపడేది ఏంటో అర్థం కావట్లేదు. ఆయన అయితే వచ్చింది అర్థమవుతుంది. ఆయన కేసుల కోసమే తప్పించి ఆంధ్ర భవిష్యత్తు కానీ, ఆంధ్ర పిల్లల గురించి కానీ, లేడీస్ గురించి కానీ పట్టించుకోడండి. అర్థమైపోయింది. అంటే ఈరోజు మీరు అన్నట్టు అంగన్వాడీ మహిళలు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి. మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న మహిళా మంత్రులు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అమరావతి ఇష్యూ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మహిళని ఈ ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న పరిస్థితి. పైపెచ్చి ప్రచారం మాత్రం మహిళా ప్రభుత్వం అని చెప్పుకోవడం ఎట్లా చూస్తారు? ఎట్లా చూడటం కాదు, దానికి అసలు మాకు ఆయన అబద్ధాలు చెప్తుంటే మాకే బాధేస్తుందండి. అన్ని అబద్ధాలే. ఆ మహిళలకు ఏంటండి ఆయన చేసింది? నిన్న కూడా విశాఖపట్నంలో పాపని 10 మంది గ్యాంగ్ రేప్ చేశారు. ఏంటి ఆయన ప్రభుత్వంలో జరుగుతుంది ఏంటండి? ఇంకాను ఏ మహిళను నువ్వు గౌరవిస్తున్నావు? అక్కలు నాకు ఉన్నారు, ఆడపిల్లలు అక్కలు చెల్లెళ్ళు అని నువ్వు అంటాం వరకే. కానీ ఒక్కళ్ళకన్నా నువ్వు ఆ విధంగా చేయగలిగావా? ఇంతమంది అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద పడి పండగ పూట పాపం అల్లాడుతున్నారు కదా. నీ మనసుకు బాధ అనిపించట్లేదా? ఒక్క ముఖ్యమంత్రి పదవిలో ఉండి అలా చూస్తా ఉన్నావు నువ్వు. నువ్వు 10th పాస్ అయిపోతే ఉద్యోగాలు తీసేస్తామని, అయ్యని ఇయ్యని వాళ్ళ కాళ్ళు ఎరగొడతామని మున్సిపాలిటీ వాళ్ళు ఎడం చేయి కుడి చేయి లేకుండా చేసే పని వాళ్ళు. మనం చేయలేని పని. వీళ్ళని తీసుకొచ్చి టెంపరీగా పని చేయించడం ఏంటండి? ఎంత మురిగెత్తిపోతున్నాయండి రోడ్లు. వంటని వెళ్ళి చూడమనండి. ఆయన్ని కంపెత్తిపోతుంది. మురుగులు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. నీకు అసలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు అడిగేది కొంచెం జీతం, అది పెంచేసుకోవచ్చు కదా. నువ్వు లక్షల జీతాలు ఇచ్చుకునే బదులు ఫస్ట్ అది చెయ్యి నువ్వు. వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా సరైన జీతాలు లేవు, పాడు లేవు. వాళ్ళు కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. ఈయనకైతే వచ్చింది ఏమీ లేదమ్మా. ఇంకా ఆయన గురించి మనం అనుకుంటాం కూడా వేస్ట్. ఆ రోజు మంత్రి ఎందుకండి? ఏమండి, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఒక గౌరవం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మా పిల్లలు కూడా అసెంబ్లీలో మొన్న జరిగిన గొడవలు చూసిన దగ్గర నుంచి అమ్మ ఇలా ఉంటుందా, అదా రాజకీయం అంటేను అని వేళాకోళంగా మాట్లాడుతున్నారండి. ఆ రోజు డాన్సులు వేస్తుందండి పబ్బుల్లో. తను వేసుకోవచ్చు కాదంట్లా, తను మామూలుగా ఉండి వేసుకోవాలి. వెళ్ళి ఒక ఎమ్మెల్యే అయ్యి, ఒక మంత్రి అయ్యి అదే రోజున ఇక్కడ రోడ్డు మీద నానా అవస్థలు పడుతున్నారు జనాలు. వాళ్ళని పట్టించుకోవాలి కదండి. వాళ్ళు తిన్నారో చచ్చారో అని చెప్పేసి ఏమి లేదండి. అందరినీ గాలికి వదిలేశాడు. ఆడవాళ్ళ గురించి ఆయనకి ఇంత కూడా కనీసం గౌరవం లేదు. అది మాత్రం వాస్తవం. సో అలాగే ఈరోజు తెలుగుదేశం జైహో బీసీ అంటూ కూడా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే వైసీపీ ఏమో సామాజిక సాధికారిత యాత్ర అంటూ కూడా ఈ యాత్రలో బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి మేము అంత చేసామని చెప్పుకుంటా ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం చేస్తున్న జైహో బీసీ యాత్రకి వైఎస్ఆర్సీపీ చేస్తా ఉన్న సామాజిక సాధికార యాత్రకి ఏంటంటారు తేడా? అసలు ఆయన చేసేది ఒక యాత్రే కాదు, వాళ్ళ వైసీపీ సొంత యాత్ర. అది బలవంతాన లాక్కొచ్చి కూర్చోబెడుతున్నారు, మందు బాటిల్స్ ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు. అన్ని సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయండి. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ అండి. అన్నగారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా గౌరవిస్తాడు. మాకందరికి కూడా అదే తెలుసు, మేము చూస్తూ పెరిగామండి. అది ఆ విషయంలో ఎవ్వరు ఏమన్నా ఏదైనా తెలుగుదేశం తర్వాతే బీసీలను గౌరవించేది. ఏ పదవుల్లో కూర్చోబెట్టినా ఏది చేసినా బాబు గారు అనేవాళ్ళు ప్రతి వాళ్ళకి గౌరవిస్తాడు. ఆయనలాగా కాదండి, కుర్చీ లేకుండా నుంచోబెట్టి
ఎస్టీలను బాగు చేస్తావా? ఎవరిని నువ్వు బాగు చేసింది? ఇప్పుడు వరకు అసెంబ్లీ సీట్లు ఇచ్చుకున్నది వాళ్ళకే ఇచ్చుకున్నాడు. తీసేసింది ఎవరినండి? వీళ్ళని తీసేసాడు. ఆ మాత్రం కూడా వాళ్ళకి ఆలోచన లేదండి. వాళ్ళైనా ఇప్పటికైనా ఆలోచించి ఓటు ఎవరికేస్తే బాగుంటుంది, చంద్రబాబు గారు వస్తే ఏంటి, మన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడతారు అనేది వాళ్ళైనా తెలుసుకోవాలి. బీసీలు కూడా తెలుసుకోవాలి. ఇంకా ఎవరన్నా ఉంటే, మారని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా కూడా మారాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు సిగ్గుపడి వస్తున్నాం ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకుని. ఎంత మందిని ఏడిపిస్తాడండి, ఇంకా ఎంత మందిని వాళ్ళు ఇచ్చేస్తారండి. అది పరువు తీసేశారండి. అందరూ కలిసి మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు.